ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా వెల్డింగ్ డిజైన్స్. ఫ్రెండ్స్, మీకు 24/7 మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ నుండి మా టీం అయితే మీకు రెస్పాండ్ అవుతుంది. అయితే మీరు మెజర్మెంట్ ప్లాన్ మీకు ఇవ్వాలంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అది మనకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఖచ్చితంగా 10-20 నిమిషాల్లో మీకైతే రెస్పాండ్ అవుతాము. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మేము కాల్ చేసి మీకైతే రెస్పాండ్ అవుతాము. అలాగే మీ పేరు, మీ విలేజ్, మండలం, డిస్టిక్ ఖచ్చితంగా మీరు వాట్సాప్ అయితే చేయండి. ఎందుకంటే మీ నేము, మీ డిస్టిక్ పేరు మేము రాసుకొని నెంబర్ ఫీడ్ చేసుకొని మీకు కాల్ బ్యాక్ చేస్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాము. ఫ్రెండ్స్, మాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే మేము 10% అయితే డిస్కౌంట్ అయితే చేయబడను. ఈ 10% డిస్కౌంట్ ఎలిజిబిలిటీ ఎవరంటే మన ఛానల్లో 2 వీడియోలను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకైతే 10% అయితే డిస్కౌంట్ చేయబడను. పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే ఇంకా తక్కువ కాస్ట్లో అయితే వర్క్ అయితే చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా వెల్డింగ్ డిజైన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు చిగురుమామిడి విలేజ్ మండలంలో మేము హోటల్ పర్పస్లో టేల చేస్తున్నాము. ఇది ఆంధ్రలో అయితే కొట్టు అంటారు. ఇది మేము ఏ సైడ్ ఆ సైడు కిందనే ఫ్రేమ్ చేసేసుకొని హోల్స్ అయితే తవ్వుకున్నాము. హోల్స్ తవ్వుకొని వీడియోలో చూపెట్టే విధంగా అయితే పైకి లేపుకొని అందులో కంకర మాలేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ డోర్ అయితే కిందనే ఫ్రేమ్ చేసేసుకొని పైకి లేవట్టుకున్నాము. ఇది వెల్డింగ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ సైడ్ డోర్లు. ఇది కూడా ఏ సైడ్ ఆ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ చేసుకొని కిందనే ఫిట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది ఎలా చేసాము, ఎన్ని పైపులు అయినాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాము. ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము. మా నెంబర్ వచ్చేసి 8500850143 నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇండియాలో ఎక్కడికైనా వచ్చి అయితే వర్క్ అయితే చేస్తాము. ఫ్రెండ్స్, ఇది హోటల్ పర్పస్లో మేము ఈ టేలా చేస్తున్నాము. తెలంగాణలో అయితే టేలా అంటారు, ఆంధ్రలో అయితే కొట్టు అంటారు. ఇది మెజర్మెంట్ వచ్చేసి మనకు ఫ్రంట్ నుండి బ్యాక్ వచ్చేసి 34 ఫీట్లు ఉంటుంది. ఇట్లా అడ్డం వచ్చేసి 16 ఫీట్లు ఉంటుంది. మనకు ఈ 2 డోర్లతో ఇట్లా ఫోల్డింగ్ డోర్లతో ఇట్లా ఓపెన్ అయ్యేటట్టు అయితే చేసాము ఫ్రంట్ సైడ్. ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే మీకు షాప్ నేమ్ కానీ ఏదైనా అడ్రస్ కానీ రాసుకోవడానికి అయితే ఇలా ప్లెయిన్గా చేసేసి అయితే ఇట్లా చేసాము. ఇది ఎలా ప్లెయిన్గా చేసామనేది కూడా మీకు ట్రక్ మీద ఎక్కించేది వీడియో ఉంటుంది, అది మీకు చూపిస్తాను. పైన పైపులు అయితే వేసేసాము. ఇప్పుడు ఎక్కడ పైపులు ఉందో అక్కడ వరకు అయితే రేకులు వస్తాయి. అటు సైడ్ గోడ వైపు అయితే ఒక 6 ఇంచుల వరకు వస్తుంది. ఒకసారి మీకు లోపల చూపిస్తాను, చూడండి. ఒక రేక్ అయితే పైకి ఎక్కించాము. ఈ షెడ్ వచ్చేసి మనకి ఆ సైడు, బ్యాక్ సైడు, ఇటు ఫ్రంట్ సైడు ఇట్లా 4 సైడ్లో మేము కిందనే ఫ్రేమ్ చేసేసి పైకి అయితే లేబట్టి ఇలా వెల్డింగ్ అయితే చేసాము. చూడండి, ఈ సైడ్ ఫ్రేమ్ ఈ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ ఫ్రేమ్ ఈ సైడ్ ఉంటుంది. సో ఈ 2 జాయింట్ చేసి వెల్డింగ్ అయితే చేసాము. అన్ని వైపులా అలాగనే వెల్డింగ్ అయితే చేసుకున్నాము. కిందనే ఇది అయితే ఫ్రేమ్ అయితే కిందనే చేసేసుకొని పైన లేవట్టుకొని వెల్డింగ్ అయితే చేసాము.
సో ఇది ఎప్పుడైనా మనకు ఇక్కడ నుండి తీసుకెళ్ళాలంటే ఇది అక్కడ వెళ్ళిన చేసిన దగ్గర కడిగేసుకుంటే ఏ పీస్కి ఆ పీస్కు 4 పీస్ అయితే డివైడ్ అవుతాయి. మనకు ఈ పైన పైపులు వచ్చే దగ్గర అయితే వెల్డింగ్ అయితే చేసాము. ఇటు సైడ్ అటు సైడ్ అయితే వెల్డింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మనం దీన్ని తీసేయాలన్నప్పుడు పైన కడిగేసుకుంటే స్కూల్ రేకుల పైన స్కూల్ వస్తాయి కాబట్టి స్కూల్ విప్పేసి ఇవి అక్కడ పైన కడిగేసుకుంటే ఇక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా దీని అయితే విప్పి వేరే దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి ఆ విధంగా అయితే మేము ప్లాన్ అయితే చేశాము. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ అయితే 4 ఫీట్ల వెడల్పు, హైట్ వచ్చేసి 6 ఫీట్లతో 2 డోర్లు అయితే తయారు చేశాము. మనకు ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ అయితే ఒక 13 ఇంచుల స్లోప్ అయితే ఒక ఫీట్ మీద 1 ఇంచ్ స్లోప్ అయితే మేము పెట్టుకొని కిందనే ఫ్రేమ్ అయితే సెట్ చేసుకున్నాము. ఈ పైపులకు వెల్డింగ్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే కంప్లీట్గా వెల్డింగ్ అయితే అయిపోయింది. ఇది ఒక పైపుకు ఇంకో పైపుకు మధ్యలో గ్యాప్ అయితే మేము 3.6 3 ఫీట్ల 6 ఇంచుల గ్యాప్ ఉండే విధంగా అయితే ప్లాన్ చేసుకొని అన్ని పైపులు అలానే ప్లాన్ చేసుకొని వెల్డింగ్ అయితే చేశాము. యూపీవీసీ రేకులకైతే మనకు తక్కువ పైపుకు మధ్యలో 3 ఫీట్లే ఉండే విధంగా అయితే చేసుకుంటాము. ఆ వీడియోస్ అయితే చూసిన వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది. ఇదైతే మనం లాస్ట్ 4 ఫీట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు ఐరన్ రేకులకు. యూపీవీసీ రేకులకు మాత్రం 3 ఫీట్ల గ్యాప్ ఉండే విధంగా అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇది మీకైతే టోటల్గా రేకులు వేసిన తర్వాత మళ్ళీ క్లిప్స్ అయితే తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీని మెజర్మెంట్ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ అయితే 34, అడ్డం వచ్చేసి 16 ఫీట్లు ఉంటుంది. ఇది మొత్తం హాల్ టైప్లో ప్లాన్ చేశారు. ఇలాంటి షెడ్లు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 8500850143 నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్ ఈ కొట్ట వచ్చేసి టేల్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది రేకులు వేయడం. ఒకసారి కింద వ్యూ చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ ఇది హోటల్ పర్పస్లో చేస్తున్నాము. రేకులు వేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ఫ్రంట్ సైడ్ చూద్దాం. దీనికి డోర్ అయితే అడ్డం అయితే 8 ఫీట్లు ఇచ్చినాం, హైట్ 7 ఫీట్లు ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డోరు హైట్ 6 ఫీట్లు ఉంటుంది, వెడల్పులో 4 ఫీట్లు ఉంటుంది. రేకులు వేసిన తర్వాత పైన రేకులు వేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ రేకుల మధ్యలో గ్యాప్ అయితే ఒక 2 ఇంచుల గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం రేకులతో మధ్యాహ్నం టైంలో హీట్ అనేది కిందికి వస్తుంది కాబట్టి ఈ హీట్ అనేది కొంచెం బయట నుండి గాలి రావాలి పోవాలి. ఇందులో ఏమన్నా హోటల్ పర్పస్లో ఉన్నప్పుడు ఇందులో ఏమన్నా వేస్టేజ్ వచ్చినప్పుడు స్మెల్ అనేది బయటికి వెళ్ళడానికి అయితే ఇట్లా గ్యాప్లు అయితే పెట్టేసినాం. ఫ్రెండ్స్ ఈ షెడ్ ఎలా చేసామనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాము. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అవసరం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.